6-9 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జాతక ఫలం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురువుగారు. మొదటిగా 6-9 ప్రేక్షకులకు నమస్కారం. 17 నవంబర్ 2024 ఆదివారం నుంచి 23/11/2024 శనివారం వరకు మనం ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి గురించి కూడా వివరించండి. ఇక మిథున రాశి వారికి ఈ వారంలో వారి గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో కుజుడి సంచారం, అర్ధాష్టమ కేతువు, షష్టమ రవి బుధులు, సప్తమ శుక్రుడు, భాగ్యస్థిత శనేశ్వరుడు, దశమ రాహు సంచారం, ద్వాదశ చంద్ర గురుల యొక్క సంచారం, అంటే గురువు వక్రగతిలో ఉండటం. ఇక మిథున రాశి వారికి ఈ వారంలో కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి నిర్ణయాలు, ఆర్థికపరమైనటువంటి ఆందోళన, అయ్యే ప్రతి పనిలో కొంత ఆలస్యం, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగరూకత, ఒత్తిడి భారాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి ద్వితీయంలో కుజుడు నీచస్థితిలో ఉండటం, ఈ రాశి వారికి అర్ధాష్టమ కేతువు, ద్వాదశ చంద్రగురుల వల్ల మానసికంగా ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడితో నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు. వృత్తిపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఇక ఈ రాశి వారికి భాగ్యస్థిత శనైశ్వరుడు, దశమ రాహు సంచారం. ఇక ఉద్యోగ మార్పులు, వ్యాపార మార్పులు చేసుకునేవటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి, కొత్త ఉద్యోగాల్లో మరి ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి చాలా సానుకూల పరిస్థితులు ఈ వారంలో కలుగుతున్నాయి. ఇక మిథున రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు చిన్న తరహా అనారోగ్య సమస్యలు కానీ, సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం, శ్రమ కాస్త అత్యధికంగా ఉండటం, ఫలితాలు తక్కువగా ఉండటం, ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొద్దిపాటి ఒత్తిడి, మరి మానసిక అనిశ్చిత వాతావరణం ఈ వారంలో సానుకూలంగా మారేటువంటి వారంగా ఈ వారాంతంలో శుభ ఫలితాలు పొందుతారు మిథున రాశి వారికి. ఇక మిథున రాశి వారు ఈ వారంలో సప్తమ శుక్రుని యొక్క సంచారం వల్ల నూతన వస్తు వాహన క్రయ విక్రయాలకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఈ రాశి వారికి వ్యవసాయదారులు కానీ, కార్మిక రంగాల్లో ఉండేటువంటి వారికి, చిన్న తరహా వ్యాపారాలు చేసుకునే వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. ఇక ఐరన్ ఆయిల్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు కొంత ఆచితూచి అడిగేయటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం ఈ వారంలో మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచనగా మనం చెప్పుకోవచ్చు. గురుగారు, అయితే మరి ఈ మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఇక మిథున రాశి వారికి అండి ఈ వారంలో ముఖ్యంగా దశమ రాహు సంచారం వల్ల ప్రతిరోజు కూడా చక్కగా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలండి, దుర్గా సప్తశ్లోకి నామాన్ని, శ్లోకాన్ని చక్కగా ప్రతిరోజు చదువుకోండి. వారంలో విశేషంగా శుక్రవారం రోజు, ఆదివారం రోజు దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేయటం, ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని స్మరణ చేసుకోండి. చక్కగా ఆదివారం రోజు కుంకుమార్చన, శుక్రవారం అమ్మవారికి విశేష అర్చన కార్యక్రమాన్ని చేసుకోవటం. ఈ కార్తీక మాసంలో మిథున రాశి వారికి అమ్మవారికి చక్కగా ఒక 27 నక్షత్రమాల నిమ్మకాయలతో దండ వేయించడం, అమ్మవారికి విశేష కుంకుమార్చన వల్ల నరఘోషాది నివృత్తి కానీ, బంధుఘోష, కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా మనం చెప్పుకోవచ్చు. సరే గురుగారు.